హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ మహిళలకు నెలకు 2,500 రూపాయలు కావాల్సిన పత్రాలు, డేట్ ఫిక్స్. ఎవరైనా ఛానల్ని మొట్టమొదటి చూసినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా గవర్నమెంట్ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది. ఉచితంగా మీ ఫోన్లోనే ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నేను ఈ ఇన్ఫర్మేషన్ను 2 నుంచి 3 గంటలు వర్క్ చేసి మీకు అందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ శుభార్త అయితే తీసుకువచ్చింది. అదేంటంటే ఈ కొత్త సంవత్సరం న్యూ ఇయర్ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంది. ఈ ఈ కొత్త పథకం ఏంటంటే ఈ మహాలక్ష్మి పథకం పేరుతో మహిళలకు నెలకు 2,500 రూపాయలు నేరుగా అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. ఈ మహాలక్ష్మి పథకానికి ఎవరు అర్హులు, అదేవిధంగా ఎవరు అర్హులు కాదు, దీనికి కావాల్సిన పత్రాలు ఏంటనేది ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో అయితే 6 గ్యారంటీలో భాగంగా ఈ మహాలక్ష్మి పథకం ఒకటి. అయితే మహిళలకైతే ఆర్థికంగా బలపరచడం కోసం పలు పథకాలను అయితే ఇదివరకే ప్రభుత్వం ప్రారంభించింది. దానిలో భాగంగా ఫ్రీ బస్ ఒకటి, అదేవిధంగా 500 గ్యాస్ సిలిండర్, ఇలా పలు పథకాలు అయితే ప్రారంభించింది. ఎట్టకేలకు ఈ మహిళలకైతే ఆర్థికంగా బలపరచడం కోసం ఈ మహాలక్ష్మి పథకాన్ని అయితే ఈ కొత్త సంవత్సరం నుంచి ప్రారంభించాలని అయితే ప్రభుత్వం నిర్ణయించుకుంది. మహిళలకైతే నెలకు 2,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలు అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. అయితే ఈ మహాలక్ష్మి పథకానికి ఎవరు అర్హులు, అదేవిధంగా కావాల్సిన పత్రాలు ఏంటంటే మహాలక్ష్మి పథకానికి మహిళలకు నెలకు 2,000 రూపాయలు చొప్పున పొందాలంటే 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. అంటే 59 సంవత్సరాల వరకు ఎందుకని పెట్టారంటే 50 సంవత్సరాల తర్వాత మనకు పింఛన్ వస్తుంది కాబట్టి దీన్ని ఇంతకన్నా ముందు సంవత్సరాలు కలిగిన వారికి మాత్రమే ఈ పథకానికి అర్హులను తెలియజేస్తున్నారు. పింఛన్ పొందేవారు అదేవిధంగా వితంతులు ఇలాంటివి ఎవరు కూడా ఈ మహాలక్ష్మి పథకానికి అర్హులు కాదు. అదేవిధంగా ఒక ఇంటిలో ఒక్క మహిళ మాత్రమే ఈ సంక్షేమ పథకానికి అర్హులు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే బీపీఎల్ కార్డు కలిగిన వారు మాత్రమే అర్హులు, అంటే బిలో పవర్టీ లైన్. తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు ఈ పథకానికి అర్హులు. ఈ తెల్ల రేషన్ కార్డు లేని వారు భర్తలకు కానీ జాబ్ ఉన్నట్టయితే వారు ఈ సంక్షేమ పథకానికి అర్హులు కాదు. అదేవిధంగా 4 చక్రాల్లో కలిగిన వాహనాలు ఉన్నవారు అర్హులు కాదు, అంటే ట్రాక్టర్ కానీ ఇలాంటి ఇతర వాహనాలు ఉన్నవారు ఈ సంక్షేమ పథకానికి అర్హులు కాదు. ప్రభుత్వం ఇప్పటికే పలు జిల్లాలలో ఈ మహాలక్ష్మి పథకానికి అర్హులు ఎవరు అనేది సర్వే నిర్వహిస్తున్నారు. ఇంటింటికి వచ్చి మీ సర్వే చూస్తారు, అంటే మీ ఆస్తి ఎంత ఉంది, మీకు వాహనాలు ఉన్నాయా లేవా అనేది పలు జిల్లాలు అయితే ఇదివరకే ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ డిసెంబర్లో మొత్తం ఈ సర్వే పూర్తి చేసి జనవరి నుంచి అయితే ఈ పథకాన్ని అయితే అర్హులను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఈ సంక్షేమ పథకానికి అర్హులను గుర్తిస్తున్నారు. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఈ అమౌంట్ను పొందాలంటే అకౌంట్ రన్నింగ్ ఉన్నది చూసుకోవాలి. తప్పకుండా అకౌంట్ రన్నింగ్ ఉన్నది, ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి. అదేవిధంగా ఈకేవైసీ కూడా చేసి ఉండాలని ప్రభుత్వం అయితే చిన్న అప్డేట్ అయితే తీసుకువచ్చింది. మొత్తానికైతే ఈ తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళల అర్హులు, అదేవిధంగా ఈ పథకాన్ని అప్లై చేసుకోవడానికి అకౌంట్ రన్నింగ్లను చూసుకోండి. ఈ ప్రభుత్వం అయితే తొందరలోనే ఈ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీకు ఈ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.